ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఎంతమంది వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అయితే మనకి 9 రోజులు మీకు అవకాశం లేని వాళ్ళు కనీసం ఒక్కరోజైనా పూజ చేసుకుంటే 9 రోజులు చేసుకున్నంత ప్రతిఫలం అయితే వస్తుంది. అమ్మకి పంచమి అంటే చాలా ఇష్టము. మనకి లలిత సహస్రనామంలో 174 శ్లోకంలో ఉంటుందండి. పంచయజ్ఞప్రియ పంచప్రీత మంచాది సాయిని పంచమీ పంచభూతేసి పంచ సౌఖ్యోపచారిణి అని అమ్మవారికి శ్లోకం ఉంటుంది. అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టమండి. మీకు 9 రోజులు ఎవరికైనా అవకాశం అవ్వదనుకోండి, జాబ్ పరంగా కానీ ఇంట్లో ఏదైనా సమస్యల వల్ల కానీ మీరు చేసుకోలేదనుకోండి, పంచమి ఆదివారం వస్తుందండి 19వ తారీఖున. ఆ రోజు అమ్మవారికి నిష్టగా చేసుకుంటే ఒక్కరోజు చేసుకున్నా చాలా చాలా మంచిది. 9 రోజులు చేసుకున్నంత ప్రతిఫలం అయితే వస్తుంది. పంచమి రోజు ముఖ్యంగా అమ్మవారికి కందదీపం వెలిగిస్తారండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క కందదీపం పంచమి రోజే వెలిగించుకోవాలని. లేదండి, మీ ఇష్టము. మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు కూడా కొంతమంది వెలిగిస్తారు. కొంతమంది 3 రోజులకు ఒకసారి వెలిగిస్తారు. కొంతమంది నవమి అలాగే పంచమి అలా వెలిగిస్తూ ఉంటారు. అయితే మనకి ఆశ్వీజ మాసంలో అమ్మవారికి నవమి రోజు మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అలాగే ఈ వారాహి నవరాత్రులకి పంచమికి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. పంచమి రోజు అమ్మవారికి చాలా నిష్టగా పూజ చేసుకోవాలి. ఆ ఒక్క రోజైనా మీరు చేశారనుకోండి, చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ నేను మీకు పూజా విధానం అనేది పంచమి రోజు ఎలా చేసుకోవాలి అనేది మీకు వీడియోలో మీకు చెప్పే ముందు అసలు కంద దీపం ఎలా పెట్టుకోవాలి, కంద ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్తానండి. ముందు కంద తెచ్చుకొని చక్కగా దానికి మట్టి ఉంటుందండి, ఆ మట్టి అంతా శుభ్రం చేసుకోండి. వాటర్లో వేసేసుకుంటే మనకి ఆ మట్టి అంతా ఒక హాఫ్ అన్ అవర్లో ఉంచిస్తే వాటర్లో మట్టి అంతా పోతుంది. ఆ తర్వాత చక్కగా తుడిచిపెట్టుకోండి. ఆ తర్వాత చాలామంది కట్ చేసేసి అంటే కంద కట్ చేసేసి 2 భాగాలుగా చేసేసి మనకి కందదీపం వెలిగిస్తున్నారండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదండి. కంద తెచ్చిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పైన కొంచెం మనము చాకుతో తీసి ప్రమిదిలాగా చేసి దానిలో మనము నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వెలిగించుకోవాలండి. చాలామంది ముక్కలు చేసి వెలిగిస్తున్నారు. నేను ఒక షార్ట్స్లో చూశానమాట. అలాగా వెలిగించకూడదండి, ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే ముందుగా మనం శుభ్రం చేసిన కందని నీట్గా ఒక ప్రమిదిలాగా చేసుకొని నిండుగా పసుపు రాసుకోవాలన్నమాట. పసుపు రాసుకొని ఇది మార్నింగ్ పంచమి రోజు మార్నింగ్ మీరు అఖండంగా పెట్టుకోవచ్చు. అంటే ఆ రోజు అంతా వెలిగినట్టుగా మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు, సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు. కానీ పంచమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో అసలు ఈ దీపము అసలు మిస్ అవ్వద్దు. చాలామంది పంచమి అంటే మనకి ప్రతి మంత్ పంచమి వస్తుంది కదండి, 16 పంచములు చేస్తూ ఉంటారు కందదీపం పెట్టుకుంటూ. అది కూడా చాలా పవర్ఫుల్ పూజ అండి, ఓకేనా? ఇగోండి, ఈ విధంగా చక్కగా పసుపులో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని పచ్చకర్పూరం వేసుకొని నేనైతే మొత్తం పసుపు అయితే ఈ ఏంటది కందకి బాగా మనము అంటే రాయాలన్నమాట. రాసేసిన తర్వాత మంచి కుంకుమతో మనము 9 బొట్లు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మీరు మామూలు ఒత్తి వేసుకున్నా సరే, ఎరుపు ఒత్తి వేసుకున్నా సరే పర్వాలేదు. ఎరుపు ఒత్తి ఉండాలి, మా దగ్గర లేదు అయ్యో అని అనుకోవద్దండి. ఏ ఒత్తేసినా సరే పర్వాలేదనమాట. ఏదైనా భక్తి, మనకి పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదండి, ఓకేనా? ఆ తర్వాత చక్కగా దీనికి బొట్లు పెట్టిన తర్వాత ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని ఆ పైన ఒక తమలపాకు పెట్టి తమలపాకు బొట్టు పెట్టి దానిపైన చక్కగా నిల్చున్నట్టుగా చూసుకోండి, అంటే కూర్చున్నట్టుగా చూసుకోండి. చాలా కందలు షేపులు ఉండవండి. కొంచెం మంచిగా మనం కొనుక్కున్నప్పుడే కింద కూర్చున్నట్టుగా బేస్ ఉందా లేదా చూసుకొని చెక్ చేసుకొని తెచ్చుకోండి ఇంటికి, ఓకేనా? ఇగోండి, చక్కగా నేనైతే దీనికి అలంకరించేసానండి. అలంకరించిన తర్వాత ఇగోండి, మన తల్లిని చూసి అండి వారాహి అమ్మవారు చాలా కలకల్లా ఆడిపోతున్నారండి. అయితే ఇక్కడ మంచిగా పూలదండలు వేసేసుకొని మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి, విగ్రహానికి చక్కగా అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి అలంకరణ చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే పంచమి రోజు మనము పంచదీపాలు 5 ఒత్తులతో దీపారాధన అయితే తప్పకుండా చేసుకోవాలి. మీకు వీలుంటే ఈ 9 రోజులు మీరు పూజలు చేసుకున్నారనుకోండి, సాయంత్రం అయినా మార్నింగ్ అయినా సరే
5 దీపాలతో చక్కగా అమ్మవారికి దీపాలు వెలిగించుకోండి. 5 ఒత్తులు వేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత పీఠం వేసుకొని చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి చక్కగా అలంకరించుకొని, ఒక విగ్రహం ఉంటే విగ్రహం చక్కగా అభిషేకం చేసుకొని మళ్ళీ అలంకరించుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మీరు దానిమ్మ గింజలు, అలాగే పానకం, అమ్మవారికి చాలా ఇష్టం కదా పానకం. ఆ తర్వాత చిలకడ దుంపలు, అలాగే భూమి నుండి మనకి వచ్చేవి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. కంద, ఆ తర్వాత క్యారెట్, అలాగే చిలకడ దుంపలు. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క చిలకడ దుంపలు ఉడకబెట్టాలా అని. ఉడకబెడితే మీకు టైం ఉందనుకోండి ఉడకబెట్టండి, టైం లేనప్పుడు చక్కగా అవేనే మామూలుగా పచ్చివైనా పెట్టుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఆ తర్వాత చక్కగా మనం కూర్చున్నప్పుడు పదే పదే లెగవకంట చూసుకోండి. చాలామంది అన్నీ దగ్గర పెట్టుకోకుండా అది ఇమ్మని ఇది ఇమ్మని వెనక ఉన్న వాళ్ళకి అడుగుతూ ఉంటారు. అలా కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. పసుపు, కుంకుమ, అక్షతలు, అలాగే తాంబూలం, పువ్వులు అన్నీ పెట్టుకొని మనం అప్పుడు ఒక చాప మాత్రం కింద వేసుకోవాలి. చాప లేకపోతే ఒక క్లాత్ అయినా వేసుకొని కూర్చున్నట్టుగా పూజ చేసుకోండి. చాలామంది నిల్చొని పూజ చేస్తారండి, వాళ్ళకి ప్లేస్ లేకపోయేసరికి నిల్చొని పూజ చేస్తారు. అంటే మీకు ప్లేస్ ఉందనుకోండి, ఎక్కువసేపు అమ్మ దగ్గర కూర్చొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. ఆ తర్వాత చక్కగా ఏకహారతితో చక్కగా పూజ చేయండి. అలాగే అమ్మవారికి మట్టి ప్రమిదలతో ఈ పంచమి రోజు, అంటే పంచమి రోజు మట్టి ప్రమిదలతో మనము దీపారాధన, మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. నేను ఇక్కడ 2 దీపాల్లో 5 ఒత్తులు వేసానండి. మళ్ళీ పెద్ద దీపాలు కూడా పెట్టుకున్నాను, పెద్ద కుందుల్లో పెట్టుకున్నాను. అమ్మవారికి మీకు చెప్పాను కదా, పానకం, వడపప్పు ముఖ్యంగా ఉండాలి. అలాగే శనక్కాయలు, అలాగే మనము ఆ రోజు అమ్మవారికి పంచమి రోజు మీకు వీలుంటే పులిహోర పెట్టుకోవచ్చు, మీ ఓపిక అనమాట. ముఖ్యంగా ఆ రోజు పానకం, వడపప్పు, అలాగే శనక్కాయలు, చిలకడ దుంపలు ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా అమ్మవారికి ఆ రోజు మీరు తాంబూలం ఇచ్చారనుకోండి, దాంతోపాటు ఒక 2 జాకెట్ పీసులు, అలాగే ఒక చీర ఇలా పెట్టిన వాళ్ళు పెట్టొచ్చండి. లేదు మేము పెట్టుకోము అని వాళ్ళు చక్కగా అమ్మవారికి ఒక రైవిక పెట్టుకొని తాంబూలం, 2 ఆకులు, ఒక్కలు, 2 అరటిపళ్ళు, దానిమ్మ పండు ఇలా పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఇవి అయితే గుప్త నవరాత్రులు కాబట్టి ఎవరిని ఇంటికి పిలిచి మనము ఈ తాంబూలాలు గట్టి ఇవ్వకూడదు, అమ్మ దగ్గరే పెట్టాలన్నమాట, గుప్తంగా చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, తప్పకుండా అమ్మవారికి మీ దగ్గర పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులతో చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా పువ్వులతో పాటు నేను పసుపు కొమ్ములతో చేసుకుంటున్నాండి. అమ్మవారికి భూమి నుండి పండే ప్రతి వస్తువు చాలా ఇష్టం కదా, అలాగే పసుపు కొమ్ములు అంటే చాలా చాలా ఇష్టము. వారాహి తల్లికి, లలిత అమ్మవారికి నేను అక్షయ తృతీయ రోజు తెచ్చుకున్న పశువు కొమ్ములండి ఇవి, అక్షయ తృతీయ రోజు తెచ్చుకునేవి అలా దాచిపెట్టుకుంటాను. ప్రతి పూజకి ఇవే నేను సంవత్సరం వరకు వాడుతాను. ఆ తర్వాత మళ్ళీ బాగున్నాయి అనుకోండి వాడుతాను, బాగలేకపోతే మళ్ళీ ఏదైనా గంగలో కలిపడం కానీ హోమంలో వేసేయడం కానీ చేస్తూ ఉంటానన్నమాట. నేను అందుకే మీకు ముందు నుండే చెప్తానన్నమాట, అక్షయ తృతీయకి కొమ్ములు తెచ్చుకోండి అని. మీ దగ్గర ఇప్పుడు లేవనుకోండి, చక్కగా పంచమి లోపు తెచ్చుకోండి, తెచ్చి చక్కగా అమ్మవారికి ఇలా పశువు కొమ్ములతో పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. అమ్మవారు శీఘ్రంగా మన కోరిక అనేది నెరవేరుస్తారు. అయితే ఎప్పుడు కూడా కోరికతో, అంటే అది అయిపోవాలి, ఆ కోరిక అయిపోవాలని ఎప్పుడు కూడా మనము పూజలు చేయకూడదు. అమ్మకి సంకల్పం చెప్పుకొని అమ్మ పైన భారం వేసియండి, అమ్మే చూసుకుంటుంది. మనకి ఎప్పుడు ఏది రావాలి, ఎప్పుడు ఏది పోవాలనేది అన్నీ ఆ అమ్మ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే వెళ్ళిపోయండి. ఆ తర్వాత ఇక్కడ నేను అంటే ఇక్కడ మనము అమ్మవారికి ఉపచారాలతో పూజ చేసిన తర్వాత అష్టోత్తరాలతో మనము ఈ కొమ్ములతో, అంటే పశువు కొమ్ములతో చక్కగా పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పశువు కొమ్ములతో మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ పంచమి రోజు, ఓకేనా. ఆ తర్వాత అమ్మవారికి ముఖ్యంగా నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను, ధూపం అమ్మవారికి ఇచ్చిన తర్వాత చక్కగా ఇల్లంతా చూపించండి. ధూపంలో మైచాచి వేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మొన్న వీడియో కూడా చేశాను, సాంబ్రాణిలో మైచాచి వేస్తే చాలా చాలా మంచిది. అమ్మవారికి మైచాచి వేసిన సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అండి. నేను వీడియో చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోకి వెళ్ళి క్లిక్ చేయండి. అమ్మవారికి ధూపం ఎలా తయారు చేసుకోవాలి, వారాహి అమ్మవారికి శ్రావణ మాసంలో ధూపం ఎలా తయారు
చేసుకోవాలనేది చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా. ఆ తర్వాత మనం వండే నైవేద్యాలు అమ్మవారికి చక్కగా చూపించాలన్నమాట. తాంబూలం అలాగే మనము వండే నైవేద్యాలన్నీ అమ్మవారికి ఆరగింపాలి, అంటే చెయ్యితో అమ్మవారికి చూపించాలన్నమాట. అయిపోయిన తర్వాత మనము అమ్మవారికి చక్కగా లలిత సహస్రనామం మీకు వచ్చిందనుకోండి, లలిత సహస్రనామం చదువుకోండి. మీకు ఇక్కడ మీకు ఎన్ని శ్లోకాలు వస్తే అన్ని చదువుకోండి. ఆ తర్వాత అమ్మవారికి చూడ ఉపచారాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత, లలిత సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి చామరంతో, ఇదొక ఉపచారం అనమాట. చామరంతో కూడా మనము అమ్మవారికి నిద్రపుచ్చాలన్నమాట. చక్కగా అయిపోయిన తర్వాత చామరంతో కూడా అమ్మవారికి నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి మంత్రపుష్పం చెప్పి అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలు మగవాళ్ళు చేయొచ్చు. మనం కూడా కాళ్ళు మోకాల మీద కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే, అమ్మ ఎటువంటి తప్పులున్నా పూజలో నన్ను క్షమించమ్మా, మంత్రదోషము ఉన్నా నన్ను క్షమించమ్మా ఒక తల్లిలాగా అని ముందుగా క్షమాపణ చెప్పుకోవాలి. నేనైతే అలాగే చెప్పుకుంటాను. ఎందుకంటే మనము చదివేటప్పుడు కొన్ని మంత్రదోషాలు ఉంటాయి. ఆ దోషం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను తప్పు చదివితే, అంటే తప్పు చదివినట్టుగా అయితే నన్ను క్షమించు తల్లి అని మనము ముందుగా అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించిన తర్వాత ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. ఎటువంటి తప్పున్నే నన్ను క్షమించమ్మా, నా వల్ల ఎవరైనా బాధపడినా, ఎవరి వల్ల నేను బాధపడినా నన్ను క్షమించు తల్లి అని ముందుగా నేను తల్లికి దండం పెట్టుకున్నానండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసి ధూపము ఇల్లు మొత్తం ఇవ్వాలి. ఆ తర్వాత పంచహారతి కూడా అమ్మవారికి పంచమి రోజు పంచహారతి 4-5 దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి కూడా ఇవ్వాలండి. చెప్పడం మర్చిపోయాను మీకు. ఓకేనా. ఈ విధంగా పంచమి రోజు మనకి 19వ తారీఖు ఆదివారం వస్తుందండి. ఆ రోజు భక్తి శ్రద్ధలతో 9 రోజులు కుదరని వాళ్ళు పంచమి రోజు అంటే ఆదివారం రోజు ఒక్కరోజైనా అమ్మవారికి నియమనిష్టలతో పూజ చేస్తే ఆ 9 రోజులు మనము చేసినంత ప్రతిఫలం అయితే వస్తుంది. ఈ వరాలు జల్లే వరాహి తల్లి అన్ని కష్టాలు తీరుస్తుందండి. గత 4 సంవత్సరాల నుండి నేను చేస్తున్నానండి. అమ్మకు నమ్మిన నుంచి నాకు ఇది లేదు అని నాకు లేదండి. ఎవ్వరు భయపెడితే మీరు భయపడకండి. ఇప్పుడు అందరూ చక్కగా చేసుకుంటున్నారండి. భక్తితో చెయ్యండి. ఓకేనా. ఇగోండి పంచహారతి అయితే ఇచ్చేసానండి. పంచహారతి కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడతో పూజ సమాప్తం అయిపోద్ది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇగోండి దీపాలు కూడా చక్కగా కొండెక్కిపోయేవండి. అన్ని ఒత్తులతో సహా హావత అయిపోయేవి. అమ్మ నా పూజ చక్కగా అలా అంటే అమ్మ నా పూజ చక్కగా అంటే తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే అమ్మ స్వీకరించింది మన పూజ అని మనకి నమ్మకం అనమాట. ఓకేనా. అంతేనండి. వీడియో నచ్చిందా? ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి.